ఇప్పుడు మీ ముంగటికి ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులను తీసుకొస్తున్నాం. వాళ్ళు పాఠాలు చెప్తుంటే పిల్లగాండ్లు మంచిగా వినేటోళ్ళు. వాళ్ళు కూడా ఏదో వస్తున్నామా చెప్తున్నామా అన్నట్టు కాకుండా సొంత పిల్లలకు చెప్పినట్టు చెప్పేటోళ్ళట. అర్థం కాకపోతే మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళట. అసొంటి 3 బళ్ళల్లో ముగ్గురు సార్లు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే పాపం పిల్లగాండ్లైతే మస్తు ఎడవబట్టిర్రు. ఇంగో వీళ్ళు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలోన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిల్లగాండ్లు. ఇంగో వీళ్ళు సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం హేమ్లతాండా చదువుకుంటున్న పిల్లలు. ఇంగో వీళ్ళు నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం షిల్లాపూర్లున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు. ఈ 3 బళ్ళల నుంచి ముగ్గురు సార్లు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే పిల్లగాండ్లు పోవద్దు సార్, మీరు పోవద్దు, మీరు మాకు మంచిగా పాఠాలు చెప్పేది, ఇక్కడనే ఉండుర్రి సార్ అనుకుంటా మస్తు ఏడ్చిర్రు. అప్పుడు ఈ సార్లు కూడా మస్తు బాధపడ్డరు. ఈ సారు పేరు సైదులు. 14 ఏళ్ల నుంచి పోలుమల్ల బల్లనే తెలుగు పాఠాలు చెప్తుండట. ఇప్పుడు ప్రమోషన్ అచ్చుడుతోని పోతుంటే పిల్లలు బాధపడుతున్నారు. ఇంకో సార్ పేరు షేక్ మస్తాన్. 9 ఏండ్లు మేళ్ల చెరువు బల్లనే హిందీ పండితునిగా ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిండు. బల్ల ఎన్నో సవలతులు చేసిండట. ఇట్లనే ఇంగో ఈ షిల్లాపూర్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల సారు పోతుంటే కూడా పిల్లలు మస్తు ఏడ్చిర్రుల్లా. కానీ వీళ్ళు ఎంత మంచిగా వీళ్ళకు పాఠాలు చెప్తే పిల్లగాళ్ళు గింత బాధపడతారో ఒక్కసారి ఆలోచించుండ్రి. కానీ ఈ ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీ కాబట్టి పోక తప్పదు. నిజంగా అందరూ సార్లు మేడమ్స్ కూడా పిల్లల దగ్గర గిట్లా ప్రేమ పొందితే బడికి పోనన్న పిల్లలు కూడా పోతా అని జబ్బకు బ్యాగులేస్తారు కదా.